మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. కాళేశ్వరం కమిషన్ అలా నోటీస్ వచ్చిందో లేదో ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ భేటీలో అసలు విచారణకు వెళ్ళాలా లేదంటే నోటీసులపై కోర్టుకు ఆశ్రయించాలా అని చర్చించారు. అయితే కాళేశ్వరం తమ మానసపుత్రిక అని చెప్పుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు వ్యవహారంలో వచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయిస్తే కేసీఆర్పై జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఈ విషయంలో మధ్య మార్గంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇప్పటి వరకు హాజరైన అధికారులు దాదాపు పైనుంచి అందిన ఆదేశాలతోనే ప్రాజెక్టు డిజైన్ జరిగిందని, కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పినట్లుగా సమాచారం. దాంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులతో చర్చించి విచారణకు హాజరు కావాలా లేదంటే మరికొంత సమయం ఇవ్వాలని కోరాలా అనేది తర్వాత నిర్ణయిద్దామని హరీష్ రావుతో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఫామ్ హౌస్లో కేసీఆర్ న్యాయ నిపుణులతో భేటీ అయి విచారణకు హాజరయ్యే అంశంపై చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవుతేనే బాగుంటుంది అనేది మెజార్టీ అభిప్రాయం. కానీ కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదని బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. కాళేశ్వరం బీఆర్ఎస్ ఇప్పటికీ క్లెయిమ్ చేసుకుంటుండడంతో దాన్ని ఇలాగే కొనసాగించాలని అనుకుంటే తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందే. అందుకే విచారణకు హాజరై నిబంధనల మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ప్రమాదవశాత్తు భూమిలోకి ఇసుక వెళ్లడంతో ఘటన జరిగిందని చెబితే కేసీఆర్కు రిస్క్ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కేసీఆర్ ఈ విషయంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఇద్దరి నేతలతో పాటు ఈటల రాజేంద్రకు కూడా నోటీసులు అందాయి. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు పంపింది. కానీ ఈటల మాత్రం తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెబుతున్నారు. కానీ సీక్రెట్గా ఈటల కూడా కేసీఆర్తో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నోటీసులపై ఎలా రియాక్ట్ కావాలని అన్నదానిపై కేసీఆర్తో చర్చించనున్నట్లుగా సమాచారం. గతంలో కేసీఆర్తో విభేదాల కారణంగా ఈటల పార్టీని వీడారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని ఏళ్ల తర్వాత ఈటల కేసీఆర్ను ఎలా కలుస్తారో చూడాలి. ఒకవేళ ఈ భేటీ నిజమైతే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.